ఫ్యామిలీ స్టార్, ది ఫ్యామిలీ స్టార్. యాక్చువల్గా ట్రైలర్ చూశాను, నాకు పెద్దగా నచ్చలేదు, అంత క్లమ్జీ అనిపించింది. సరే, ట్రైలర్ మేబీ అలా ఉండొచ్చు, కానీ పరశురామ్ విజయ్ మ్యాజిక్ వర్క్ అవుతుంది, మళ్ళీ గీతా గోవిందం లాంటి క్లాసిక్ ఇస్తారేమో అనుకున్నా. ఇంకా సినిమాలోకి వెళ్తే హీరో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం చూసుకుంటూ ఫ్యామిలీ కోసమే బతికే హీరో. అలాంటి హీరో లైఫ్లోకి అనుకోకుండా హీరోయిన్ ఆ తర్వాత ఫ్యామిలీతో క్లోజ్ అవుతుంది, తర్వాత హీరోతో క్లోజ్ అవుతుంది. ఇంకా ఒక సాంగ్ కట్ చేస్తే హీరోకి హీరోయిన్కి గొడవ. హీరోయిన్ మీద కోపంతో హైపర్ అయ్యే హీరో, అవసరమైతే రివెంజ్ కోసం అమెరికా వెళ్ళే హీరో. ఇలా దారుణమైన ఫస్ట్ హాఫ్ తర్వాత వచ్చే అతి దారుణమైన సెకండ్ హాఫ్. ఎంతో కొంత ఫస్ట్ హాఫే 1% బాగుంది సెకండ్ హాఫ్ కన్నా. ఎందుకు అంటే సెకండ్ హాఫ్ 0% బాగుంది. హీరో మిడిల్ క్లాస్, జాబ్ చేస్తూ ఉంటాడు. 1 lakh శాలరీ తీసుకునే మిడిల్ క్లాస్ హీరో 23 రూపీస్ పెట్రోల్ కొట్టిస్తూ ఉంటాడు బైక్లో డైలీ. ఓన్ హౌస్, పైన పెంట్ హౌస్. హీరో బడ్జెట్ పద్మనాభం కన్నా భయంకరంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ టైమ్స్లో ఇంత లేజీ రైటింగ్ వేరే మూవీలో చూడలేం. గట్టిగా గుర్తుండే ఒక్క సీన్ మొత్తం మూవీలో ఉండదు. మూవీ స్టార్టింగ్లో ఒక ఫేమస్ డైలాగ్ చెప్తారు, ఐరనే వంచాలా ఏంటి? ఐరన్ని కాదు, మమ్మల్ని వంచేశారు. హీరో ఒక పెద్ద ప్రాజెక్ట్, అసలు ప్రాజెక్ట్ చేసిందే ఉండదు ఇప్పటిదాకా, కానీ ఫస్ట్ ప్రాజెక్టే గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. పోనీ ప్లాన్ ఇస్తాడు, తర్వాత ప్రాజెక్ట్ ఏమైందో కూడా కనిపించదు. అలాంటి హీరోకి ఇండియాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీలో అడగగానే జాబ్ ఇస్తారు. అమెరికాలో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ ఇస్తారు. 2 years శాలరీ అడ్వాన్స్ ఇస్తారు. ఇంతకన్నా మిడిల్ క్లాస్ హీరోని ఏ ఇండస్ట్రీలో చూసుండ్రు. అమెరికా వెళ్ళి 3 lakh శాలరీ కూడా తీసుకుని మిడిల్ క్లాస్లోనే ఉంటాడు. 10 crores చెక్ తీసుకున్నా కూడా మిడిల్ క్లాసే అంటాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ స్టార్, ఫ్యామిలీ స్టార్ అని భజన చేస్తూ ఉంటారు అందరూ. ఫ్యామిలీ కోసం చేసింది ఏం ఉండదు, ఒక ఫైటు, ఒక జాబ్ తప్ప. హీరోయిన్ రాగానే కథం, ఇంకా ఫ్యామిలీ లేదు, ఏం లేదు. లిటరల్గా ఫ్యామిలీ అంతా అనుకునే హీరో హీరోయిన్ కోసం అమెరికా వెళ్తాడు. పోనీ అది లవ్ కూడా కాదు. ఏం క్రింజరా నాయన. హీరోయిన్ ఏమో హీరో దరిద్రం మీద బుక్ రాసి దేవుణ్ణి చేశానంటది. ఒక మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, చూసేంతసేపు నీరసం వచ్చేసింది. ఏంటన్నా మరి ఇలా తీశాడు? ఈ మూవీ చూస్తే నీరసం, నిరాశ, నిద్ర అన్నీ వస్తాయి. లాక్కి లాగు చొక్కా వేసినట్టుంది. వీళ్ళ కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఎంత బాగుంటుందో, ఈ మూవీ అంత బాగుండదు. అసలు సినిమా అంతా వేరే మూవీస్ ఇన్స్పైర్ అయి తీసినట్టు, ఒక 2-3 మూవీస్ కలిపినట్టు ఉంటుంది. గీతా గోవిందం లాంటి మ్యాజిక్ కాదు, కనీసం లాజిక్ లేదు, టైమింగ్ లేదు, మ్యూజిక్ కూడా లేదు. 2.5 hours సీరియల్ చూసినట్టు ఉంది ఈ ఘోరాన్ని చూస్తుంటే. నా మాట విని సినిమాకి కాదు కదా ఆ సైడ్ కూడా వెళ్ళకండి, చాలా బాధపడతారు తర్వాత. మ్యూజిక్ గోపి సుందర్ నాకు నచ్చలేదు, నథింగ్ ఇంప్రెస్డ్ మీ. సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ. డైరెక్టర్ పరశురామ్ అసలు ఉన్న అన్ని క్యారెక్టర్స్ని వేస్ట్ చేశారు. రైటింగ్ అస్సలు బాగాలేదు ఈ మూవీకి. డైరెక్టర్ లాస్ట్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పోగొట్టేశారు, ఈ మూవీతో చంపేశారు. ఇంకా వెళ్తే మీ ఇష్టం. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.